మూవీ చేశాను ఈటీవీలో వస్తుంది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా వస్తానురా, నాకు బిజీ ఉన్నాను, షూటింగ్ ఉంది, వెళ్ళాలి, ఏ రీజన్ లేకుండా ఇంత కష్టపడి చేసావురా, నేను ఖచ్చితంగా వస్తాను అని ఒకే మాటలో వచ్చి ఇక్కడ నించున్నందుకు అన్నయ్య నీకు పాదాభివందనాలు. రియల్లీ నవడేస్ దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ ఒకరిని ఎంకరేజ్ చేయడం. అంటే ఒక్క 5 minutes తీసుకుంటాను. ఇంతకుముందు కాజపాషా అని ఇక్కడ మాట్లాడాడు స్టేజ్ మీద. తను డాక్టర్ ఆఫ్ వర్మ అని మూవీ డైరెక్ట్ చేశాడు వెన్నెల కిషోర్ హీరోతో. సో నౌ హీఈస్ డూయింగ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్ అండ్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ గోస్ట్ రైటర్. సో చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణకి తను అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. సో తను శాపగ్రస్తులు అన్న నాటకం రాసినప్పుడు మాకు 5 నంది అవార్డులు వచ్చాయి. అందులో నేను మెయిన్ లీడ్ రోల్ చేశాను. మళ్ళీ అప్పుడు నిజామాబాద్లో జరిగిన తర్వాత రవీంద్ర భారతిలో మళ్ళీ పరుచూరి దాంట్లో జరిగినప్పుడు ఉత్తేజన్నయ్య స్టేజ్ మీద చూశాను నన్ను. ఆ క్యారెక్టర్ ఒక కొజ్జావాడు క్యారెక్టర్. అయితే అది చూసిన తర్వాత గ్రీన్ రూమ్లోకి వచ్చేసి వాడు ఎక్కడ రాధాబాయి నా రోలు, ఇప్పటికి కూడా అన్న నన్ను రాధాబాయి అనే పిలుస్తాడు. సో ఆ రోల్ చూసి వచ్చి అరే ఎక్కడరా ఏంటి యాక్టింగ్ బాగా చేసావు అంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ విత్ నీలకంఠ గారు ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో అంటే అవునా మరి యాక్టింగ్ అంటే థియేటర్ చేస్తున్నాం మన, ఇంకా అది కూడా ఇంట్రెస్టే, సో యాక్టింగ్ కూడా చేస్తుంటానంటే నెంబర్ తీసుకోరా అని. అంటే ఈ విషయం ఏంటంటే ఒక టాలెంట్ని గుర్తుపట్టడం, ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో. అంటే మనకి ఎంతైనా ఉండొచ్చు టాలెంట్. అంటే మేము ఇక్కడ ఉన్నాము, మాకంటే టాలెంటెడ్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, బయట ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ని రికగ్నైజ్ చేయడం అనేది, నేను ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా నాకు అవకాశం ఇచ్చారని. నో, మీరు వస్తేనే మేము ఫుల్ఫిల్ అవుతాం అనమాట. నేను స్క్రిప్ట్ రాసుకున్న అందులో ఆ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ నేను మీ గురించే రాసుంటాను, ఆ డెస్టినీ మీదే అనమాట. సో ఆ జర్నీ. అయితే అన్నయ్య దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారి దగ్గర మళ్ళీ అన్నయ్య తీసుకెళ్ళి కృష్ణవంశీ గారి ముందు కూర్చోబెట్టి నాకు పైసా సినిమా చేయించాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో అక్కడ కూడా చేసిన తర్వాత అట్లా రైటర్గా సంథింగ్ చేస్తూ ఉన్నాను. దెన్ మూవీ చేసే ఆపర్చునిటీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ధర్మారెడ్డి యాక్టింగ్ నేర్చుకోవాలని వచ్చాడు. నేను యాక్టింగ్ ట్రైనర్. సో నా దగ్గరకు వస్తే నేర్పించి పంపించిన తర్వాత చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. గురుగారు మీరు ఒక మూవీ చేయొచ్చు కదా అంటే, మూవీ అంటే ఇట్లా అంటే నాకు సోర్స్ ఉంది, చేద్దాం గురుగారు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి అన్నప్పుడు, వద్దులే మన వల్ల ఎక్కడవుతుంది, అనవసరంగా మనం అంత డేర్ చేయొద్దు అన్నప్పుడు కూడా, లేదు గురుగారు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు రియల్గా చాలా కష్టపడి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. సో నేను ఆ కష్టాన్ని ఎందుకు మన దాంతో చేయడం అని ఒకటి అనుకున్నాను. కానీ లేదు గురుగారు మీపై నమ్మకం ఉంది అనేసి